2006లో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. 2006 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. మీ బయోగ్రఫీ చూసిన తర్వాత నాకు కొంచెం 2009లో నేను ఎమ్మెల్యేగా అయినాను. ఓకే. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. నేను కాదు, అంటే రెండోసారి మీరు ఎన్నిక కాలేకపోవడానికి కారణం అది? దేర్ ఆర్ మెనీ రీజన్స్. మా జిల్లాలో 12 సీట్లు టీడీపీ కైవసం చేసుకొని కేవలం 2 మాత్రమే వాళ్ళకు రావడం జరిగింది. దాంట్లో ఉన్న బిగ్ రీజన్ ఏంటంటే కపుల్ ఆఫ్ రీజన్స్లలో ఒకటి సమైక్యాంధ్ర ఉద్యమం, 2014 తెలంగాణ ఉద్యమం తర్వాత నేను చేసిన అభివృద్ధి ఆ ఉద్యమం ముసుగులో కనపడలేకుండా పోవడం ఒకటి. ఓకే. రెండోది, నేను కాంగ్రెస్లోనే ఉండి కొన్నాళ్ళు వైసీపీలోకి లేట్గా జాయిన్ కావడం జరుగుతుంది. తర్వాత అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ తరఫున మొత్తం స్వీప్ చేసినాను. కాంగ్రెస్ తరఫున వైసీపీ కూడా నిలబడింది, నేను కాంగ్రెస్ తరఫున. అవును, అప్పుడు దాదాపు 12,000 చిల్లర ఓట్ల మెజారిటీ. అది 12 కాదా? ఎమ్మెల్యే ఎలక్షన్, లోకల్ బాడీస్ దాంట్లో లోకల్ బాడీస్లలో వైసీపీ తరఫున నిలబడినారు మా క్యాడర్, కాంగ్రెస్ తరఫున మా వాళ్ళు నిలబడినారు. కాంగ్రెస్ తరఫున ఆల్మోస్ట్ ఆల్ మేము 68 ఎన్నో ఉంటే సర్పంచెస్ 65 దాకా మేము గెలవడం జరిగింది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే అప్పుడు ఐ థింక్ అప్పుడు జరగడంతో అది ఒక గ్యాప్ లాగా ఏర్పడింది. విత్ ఇన్ మా క్యాడర్లో స్ప్లిట్ అయిపోయింది. మా దాంట్లోనే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వైసీపీలోకి పోయినారు, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. నా దాంట్లోనూ కొంతమంది నడిచినారు, కొంతమంది పక్క పోయినారు. ఆ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత నేను మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత అది ప్యాచప్ కావలేకపోయింది, వాళ్ళిద్దరు కలవలేకపోయినారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఆ ఊర్లో ఉన్న ఆధిపత్యం మీద, లేకుంటే వాడు ఓటమికి గురయ్యి వాళ్ళంత ముందు. సో ఆ ప్యాచప్ వల్ల ఆ 2 కారణాలు నా ఓటమిలో బాగా ఇది చేసినాడు. సో డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, నేను 2009లో గెలిచినప్పటికంటే కూడా నేను 2014లో ఓడిపోయినప్పుడే నేను ఓట్ల శాతం పెంచుకోగలిగిన. నేను నాకు అర్బన్లోనే నేను 2014లో ఏ నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, నా ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న బేరీస్ కూడా వేసుకుంటారని తెలుస్తోంది. ఆ వెనకాల దీని మీద చూస్తుంటే రోజు గమనించాను నేను ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. సో 2009లో నాకు అర్బన్లోనే బాగా ఇది జరిగింది. 9లో నాకు 19,000 ఓట్స్ వచ్చింటే, వేరే నేను ఓడిపోయినప్పుడు నాకు 30,000 ఓట్స్ వచ్చినాయి. ఇన్ జనరల్గా ఓటింగ్ శాతం పెంచుకుంటా పోవాలి అనేది నాది. మళ్ళీ నేను 19లో గెలిచినప్పుడు మళ్ళీ 37,000 ఓట్స్ వచ్చినాయి. ఓకే. మళ్ళీ 7,000 ఓట్లు పెరగడం జరిగింది. సో ఈ ప్రాక్టీసెస్లో కంటిన్యూస్గా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలనే ఆలోచన చేసినాను తప్ప లేదు, నేను ఎప్పుడు ఊర్లో లేకుండా అంటూ ఎప్పుడు లేను, ఎప్పుడు ఊర్లోనే ఉంటాను. కాకపోతే ప్రజలతో దగ్గరికి వెళ్ళలేకపోయారు. మీరు నా వీడియో అనిపించి ఉంటుంది. లేదు, బయోగ్రఫీలో నేను చూసిన దాన్ని బట్టి నేను అడుగుతున్నా. ఐ డోంట్ గోయింగ్ టు దట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే. లేదు, అట్లాంటిది ఇప్పుడు పబ్లిక్ తోనే ఉన్నాను, నాకేం పడుతుంది, నాకేం శత్రువా. ఒకటండి కేతిరెడ్డి గారు, ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఒకసారి వాళ్ళు కూడా ఇట్లాగే ప్రజలతో తిరుగుతుంటారు, రాజకీయాల్లో ఉద్దండులైన వాళ్ళు కూడా ఒకసారి ఓడిపోతే ఏంట్రా ఓడిపోయామని చెప్పి కొంత నిరాశ నిస్పృహలతో కొంత దూరం అయిపోయి మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చిన సందర్భాలు చాలామంది నేతల్ని మనం చూసాం. కానీ దానికి వాళ్ళందరికీ అంటే డిఫరెంట్గా వాళ్ళతోనే కలుస్తూ వెళ్తున్నారు. ఎందుకు అంత అవసరం ఏంటి? అలా అనేం లేదండి. మేము మొదటి నుంచి కూడా మా వర్గాన్ని, మా మనుషుల్ని కాపాడుకునే అనే ధోరణిలోనే పాలిటిక్స్లో వర్టికల్లీ డివైడెడ్ ఇక్కడ. రైట్. సో నేను ఆ రోజు 2006లో రాజకీయాల్లోకి రావడం కూడా మా గ్రూప్ కోసం, వర్గం కోసం రావడం జరిగింది. అంటే మమ్మల్ని నమ్ముకొని చాలా గ్రామాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. సో మేము ఇది పట్టించుకోవటం లేదు అంటే అక్కడ ఆ రోజున్న పరిస్థితులలో ఫ్యాక్షన్ కావచ్చు, లేకుంటే ఇంకా చాలా ఇబ్బందులు గురయ్యే సందర్భాలు. అలాంటి పరిస్థితులు చాలా చోట్ల వస్తాయి, చాలా చోట్ల. సో ఇప్పుడు 23 జిల్లాలు ఉన్నప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎదుర్కొన్నారు అట్లాంటివి. సో వస్తూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి నేను నా ప్రాంతంలోకి ఓడినా గెలిచినా నా కోసం నిలబడ్డారు, వాళ్ళ కోసం ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నాను అనమాట. సో నాకు వేరే వ్యాపకం లేదు, ఏమీ లేదు అనమాట. సో రాజకీయాలే. మీరు యువకుడు కాబట్టి అట్లా ఆలోచించారు, సీనియర్ నేతలు అట్లా ఆలోచించలేదుగా ఆ రోజున. వాళ్ళ ఇష్టం. మనం గత చరిత్ర చూస్తే ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా రాజకీయాలకు సంబంధించి, ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు, ఎవరన్నా చూపించినప్పుడు, లేకపోతే మీకు ఎవరన్నా రాజకీయాలు ప్రతి సిస్టంలో ప్రతి అడుగులోనూ కూడా మార్పు వస్తూనే ఉందండి, చేంజెస్ వస్తున్నాయి. గతంలో మా నాన్న ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఊరికి పోయి 2 చెప్పేసి వచ్చేవాళ్ళు. తర్వాత నేనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఊరికి 2 బదులు 6 మందికి చెప్పేవాడిని. ఎప్పుడైతే నెక్స్ట్కి వచ్చేకల్లా
ఓటేసిన ప్రతి ఒక్కడు కూడా లీడర్గా భావిస్తున్నాడు. సిస్టమ్ మారిపోయింది. అప్పుడు 4 ఇళ్లలో తిరిగి వచ్చేవాళ్ళం, చెప్పి వచ్చేవాళ్ళం, ఇది చెప్పి వచ్చేవాళ్ళం. ఈరోజు ఒక ఇంటికి రాలేదు, ఒక సందులేకి రాలేదంటే మా ఇంటికి రాలేదు ఎమ్మెల్యే, మాతో ఏముంటుంది అనే పద్ధతికి వచ్చినారు. సో ఇప్పుడు మరింత దారుణం ఏంటంటే ఒక లైక్ కొట్టింటాడు అనుకో ఏదన్నా, ఆ లైక్ కొట్టినోడు కూడా నేను పార్టీకి సంబంధించిన, నా లైక్ వల్లనే, నేను చేసిన షేర్ వల్లనే మీరంతా గెలవడం జరిగింది కాబట్టి నన్ను కూడా మీరు కన్సిడర్ లేదు అంటే పొలిటికల్స్ దాని యొక్క డైనమిక్స్ మారుతా వచ్చినాయి. సో ప్రతి ఒక్క ఓటరు కూడా మనం అడ్రస్ చేయకపోతే మనల్ని వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉంది. వెంకటరామరెడ్డి గారి చరిష్మా వల్ల ధర్మవరంలో గెలుస్తూ వస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఈయనకి చరిష్మా పెరిగిందని అనుకోవాలా? ఇట్స్ బోత్. అంటే ఒక మంచి చట్టాలు తీసుకొని రావడం వల్ల, ఒక మంచి పాలసీస్ తీసుకొని రావడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్ అనేది వస్తుంది. పార్టీ తర్వాతనే పర్సన్. రీజనల్ పార్టీస్లలో ఇప్పుడే కానీ పార్టీ ఇస్ ద సుప్రీం. ఓకే, పార్టీస్ దాని మీదనే మాలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందే. వితౌట్ పార్టీస్ వీఆర్ జీరోస్. సో పార్టీకి మేము అడిషనల్గా స్ట్రెంగ్తన్ అవుతాం. అవును. సో ఆ స్ట్రెంగ్త్ని క్యాండిడేట్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ పబ్లిక్లో ఇమేజ్ని ఖచ్చితంగా పార్టీని బూస్టప్ తీసుకోవడానికి ముందుకు తీసుకోబోతుంది. అది పార్టీని బూస్టప్ చేస్తుందా, లేకపోతే వెంకటరామరెడ్డి గారిని బూస్టప్ చేస్తుందా? అంటే పార్టీ బూస్టప్ అయిందంటే నేను బూస్టప్ అయినట్టే కదా. అంతేలేండి. పార్టీ తగ్గితే నేను తగ్గినట్టే.